సార్ మీ పేరండి? గణపతి. గణపతి గారు చెప్పండి. యువకులు మీరు చదువుకున్నాళ్ళు ఎలా అనిపిస్తుంది మీకు? రాబోయేది 10-15 రోజులు ఎలక్షన్స్ మొదలవబోతా ఉంది. ఇక్కడ భరత్ గారు ఎంపీగా నిలబడుతున్నారు. ఐడియా ఉందా భరత్ గారు? ఐడియా ఉంది. ఏమనుకుంటున్నారు మీరు ఆయన మీద మీ అభిప్రాయం? భరత్ గారు అయితే సుమారు 80,000 ఓట్ల మేటతో గెలవబోతున్నారు. భరత్ గారు అయితే మా అంచనా. అవునా? ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్గా ఆయన ఈ విశాఖపట్నానికి చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో విజయనగరం జిల్లా నుంచి తీసుకొచ్చి ఒక ఎంపీని ఇక్కడ, అది కూడా ఒక అవినీతి ఎమ్మెల్యే ఒక భార్యని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రజలు కాదు కదా, ఎడ్యుకేషన్ ఈ వైజాగ్లో ఎడ్యుకేషన్ పీపుల్ ఎక్కువ. సో ఈ ఎడ్యుకేషన్లో పీపుల్స్లో ఎవరు కూడా ఆమె వైపు మొగ్గు చూపెట్టట్లేదు. భరత్కి అయితే ఈ ఎంపీ అనేది ఖరారు ఈ విశాఖపట్నంలో. అంటే గతంలో ఓడిపోయాడు కదా ఆయన. గతంలో అంటే త్రిముఖ పోటీలో ఆయన ఓటమి పాలన చెంది, అది కూడా అతి తక్కువ మెజార్టీతో. ఈసారి కూటమి అభ్యర్థిగా భరత్ను పెట్టారు కాబట్టి భరత్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి విశాఖపట్నంలో. అంటే చదువుకున్నాడు, విద్యావంతుడు కావాలి. అవును, చదువుకున్నాడు, విద్యావంతుడు, నలుగురికి ఉపయోగపడే పనులు కూడా ఆయన చేస్తున్నారు. సుమారుగా మెడికల్ క్యాంప్స్, ఒక వేలాది మెడికల్ క్యాంప్స్ కూడా ఈ విశాఖపట్నంలో ఆయన పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇదే కోణంలో కూడా 500 మందికి ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది జరిగింది. దువ్వాడలో కూడా వచ్చి పెట్టారు. ఇదే గ్రౌండ్లో పెట్టడం జరిగింది. 500 మందికి పెట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మరుసటి రోజు కూడా బస్సులు పంపించి హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. వాళ్ళకి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫైట్ అయినాయి. వాళ్ళ కళ్ళు కనిపించే వాళ్ళు కూడా స్పెట్స్ కూడా వారం రోజుల తర్వాత వితిన్ సెకండ్స్లో పంపించడం కూడా జరిగింది. హెల్త్ క్యాంప్స్ పెట్టి ప్రజలకు సర్వీస్ చేసి జనాల్లో ఉండి చదువుకున్నాడు కాబట్టి కొంత డెఫినెట్గా ఎడ్జ్ ఉందంటారు కదా. కన్ఫామ్గా ఇట్లాగే చూస్తూ ఉంటే స్టేట్ వైడ్ కూడా జగన్మోహన్ రెడ్డి నేను ఏదో పథకాలు ఇచ్చేస్తాను, జనాలకు మేలు చేశాను అంటున్నాడు కదా. పథకాలు, సంక్షేమ పథకాలు ఒకటే ధ్యేయం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పరంగా అయితే మాత్రం జీరో. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన స్టేట్లో రాజధాని ఏదైనా అడిగితే ఎవరు నోరు మెదపలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈరోజు జనాలందరూ కూడా ఒక తాటి మీద కాకుండా 2 తాట్ల మీద నడవాలని, అంటే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, 2 కావాలని కోరుకుంటున్నారు జనాలు. అదే కావాలనుకుంటే ఈ ఎన్డీఏ కూటమి అనేది గెలిపించుకోవడం చాలా అవసరం అని భావిస్తున్నారు ప్రజలందరూ. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు అయితే మారుతాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. శ్రీనివాస్ గారు? అవునండి. ఎక్కడ సార్? ఏ ఊరు సార్ మంది? ఇదే ఊరండి. అదే ఏ ఊరు ఇది? రాసాలమ్మకోల దువ్వాడ. రాసాలమ్మకోలని దువ్వాడ. సార్ ఏమి లేదు, సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు భరత్ గారు లాంటి వ్యక్తి అసెంబ్లీ గతంలో ఓడిపోయారు ఎంపీగా గెలవకుండా. ఎలా ఉండబోతుంది? భరత్ గారి మీద మీకు అవగాహన ఉందా? ఆయన అభిప్రాయం? ఈసారి ఎలక్షన్లోనే అయితే 1,00,000 ఓట్ల మెజారిటీతో భరత్ గారు గెలుస్తారండి. గెలుస్తారు. అందరికీ చాలా మందికి 7 నియోజకవర్గాలు తిరిగిన అందరూ అదే. అంటే ఝాన్సీ గారు ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చి చేయడానికంటే ఆవిడకి తెలియదు. దాన్ని బట్టి అభివృద్ధి అన్నది విశాఖపట్నం గురించి ఆవిడకి తెలియదు. అవినీతి మార్కులు ఉన్నాయి కాబట్టి ఆవిడకి వెళ్ళదు. ఎలా ఉండబోతుంది ప్రభుత్వ పనితీరు కానివ్వండి, ఇక్కడ మీ గాజువాక్ పనితీరు కానివ్వండి? ఎందుకంటే మినిస్టర్గా చేసిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎటువంటి అభివృద్ధి చేశాడు మీకు ఈ 5 సంవత్సరాలలో? మినిస్టర్గా ఆయన ఏమీ అభివృద్ధి చేయలేదండి. గాజువాక్ అభివృద్ధి అనేది లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు. బోల్డ్ మంది ఇప్పుడు బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు క్యాటరింగ్లకు వెళ్తున్నారు. వాస్తవం అండి, క్యాటరింగ్లకు వెళ్తున్నారు. నెక్స్ట్ కంపెనీలో 10,000, 15,000 రూపాయలు జీతాలకు వెళ్తున్నారు. 12 లక్షలు, 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చదివిన వాళ్ళు ఆ 10,000కి, 15,000కి జీతాలకు వెళ్తున్నారు. ఆలోచించాలి. ఎడ్యుకేటర్గా అయితే వైసీపీకి ఓటు వేయరండి సార్. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు? 1,00,000 మెజార్టీతో భరత్ గారు గెలుస్తారు. ఎందుకంటే విశాఖపట్నం కింద చాలా సమస్యలు ఉన్నాయండి. ఒకటి కాదు, దశబల్ల భూములు కానివ్వండి, ఐగ్రీవా భూములు కానివ్వండి, స్పెషల్ స్టేటస్ కానివ్వండి, రకరకాల అవి వాళ్ళ వైసీపీ వాళ్ళు ఆడుతున్న ఇదే కానివ్వండి. ఇంకా అంటే వీళ్ళ మీద మరక తేవాలని చూస్తున్నారు, అంతే. మచ్చ తేవాలని, అంతేగాని అవినీతిగా వీళ్ళు ఏమి చేయలేదండి. వీళ్ళు కాదు, ఈ ప్రభుత్వం చేసింది కదా. ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే భూ కబ్జాలు పెరిగిపోయినాయి అంటున్నారు కదా. భూ కబ్జాలు పెరిగిపోయాయి. మార్పు కోరుకుంటున్నారు అందరూ చెప్తున్నట్టు. నిజంగా ప్రభుత్వం మారుతుందంటారా? మారుతుందండి ప్రభుత్వం. చూడండి రేపు ఎలక్షన్లో చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ వాళ్ళు, మేము పథకాలు ఇచ్చాం, ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని అంటున్నారు. పథకాలు ఎందుకండి? పథకాలు ఇచ్చి దేనికి పని చేసింది? అందరికీ ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. పథకాలు దేనికి పని? ఇంట్లో సోమలపోతులుగా కూర్చోవడానికి ఇచ్చాడు పథకాలు. మీరేం చెప్తారు? ఓట్లు వేసే జనాలకు మీరేం చెప్తారు? మేమైతే టీడీపీకి ఏమేమి చెప్తాం.
ఎందుకు వేయాలని అంటే ఏం చెప్తారు? ఇదే చెప్తా అండి. ఎందుకు ఇప్పుడు గ్యాస్ అండి 500 600 ఉండేది. ఇప్పుడు ఎంత 950 రూపాయలు గ్యాస్. కరెంటు బిల్లు 300 ఉండేది. ఇప్పుడు 800 మినిమం వస్తుంది. 800 మినిమం వస్తుంది. పప్పులు 70-80 రూపాయలు ఉండేది కందిపప్పు. ఇప్పుడు 130 150 రూపాయలు. ఇప్పుడు అటు ఇలాగ ఇస్తున్నాడు, అలా తీసేసుకుంటున్నాడు. సో ఏదైనా డిసైడ్ అయ్యారు. థ్యాంక్ యూ. కిరణ్, ఏం పని చేస్తుంటావు? ప్రజెంట్ ఖాళీగానే ఉన్నావు. ఏం లేదు, ఎలక్షన్ వస్తూ ఉంది. ఇక్కడ రెండే, ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఏం లేవు. అభివృద్ధి చేస్తే ఓటేయండి అని ఒకళ్ళు, లేదు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అనేది మరొకళ్ళు. నీ అభిప్రాయం ప్రకారం ఒక యువతగా చెప్పి నీకేమనిపిస్తుంది? ఫస్ట్ టైం ఓటేయడం. ఓకే, ఫస్ట్ టైం ఓటు వచ్చింది. ఏమనిపిస్తుంది తమ్ముడు నీకు? గవర్నమెంట్ మారుద్దా, ఎందుకని ఇంత వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నావు? అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా ఉందా లేదా? సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఉంది. ఫోన్లు జనాలు మరి పథకాలు తీసుకున్నా లేస్తారా ఓటు? చెప్పలేము. ఇంటికి 4 ఉంటే 2 అటు 2 ఇటు వేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంపీ భర్త గారి గురించి విన్నావా? ఏంటి నీ ఒపీనియన్ ఆయన మీద? ఆయన ఒక మంచి క్యాండిడేట్, వెల్ ఎడ్యుకేటెడ్, యూత్కి కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. చాలాసార్లు మీట్ అయ్యాం ఆయన కూడా మేము. ఏం పని మీద మీట్ అయ్యాం? ఏ పని, దేనికోసం? మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీట్ అయ్యాం. సో నీకు పూర్తి అవగాహన ఉంది, రాజకీయంగా కొంత అవగాహన ఉంది నీకు. పర్లేదు. ఏమనుకుంటున్నాం, మార్పు కోరుకుంటున్నారా జనాలు? ఆబ్వియస్గా కోరుకుంటున్నాం. అంటే ఎంప్లాయ్మెంట్ కూడా కావాలా, అభివృద్ధి కూడా కావాలా? కావాలండి. మేము ఈ 2 ఇయర్స్ బ్యాక్ రాసిన 2 ఇయర్స్ 1 ఇయర్ బ్యాక్ రాసిన ఎగ్జామ్స్కి ఇంకా రిజల్ట్స్ రాలేదు. అవునా? కొన్ని మేము సెలెక్ట్ అయ్యాము కొన్ని పోస్టులకి. అవి ఇంకా కొన్ని ఈవెంట్స్ అయ్యి, పోలీసు ఎకనామిక్ ఈవెంట్స్ అవన్నీ ఇంకా తీయలేదు. వాటి గురించి వెయిట్ చేస్తున్నాం ప్రెజెంట్ అయితే. ఓ, ఎంప్లాయ్మెంట్ కూడా కావాలా, జాబ్ నోటిఫికేషన్ కూడా తీయాలంటావా? యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్ తీస్తానన్నారు, ఇంకా తీయలేదు. దాని గురించే వెయిటింగ్. అయిపోయింది, టైం కూడా అయిపోయింది. నీ ఏజ్ బార్ కూడా అయిపోతావు. జాబ్ క్యాలెండర్ రాలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మారితే నోటిఫికేషన్స్ వస్తాయని అంటున్నావు కదా, డెఫినెట్గా నీకు హెల్ప్ అవుద్ది అనుకుంటున్నావా? అనుకుంటున్నాను. ఒకవేళ మారితే మంచిదే. అంటే మారాలని కోరుకుంటున్నావా? నేనైతే కోరుకుంటున్నాను. నువ్వైతే కోరుకుంటున్నావు బలంగా. ఫస్ట్ టైం వచ్చింది నీకు. ఫస్ట్ టైం ఓటేసి డెఫినెట్గా అది మంచి కోసం ఉపయోగిస్తావు, నీ భవిష్యత్తు కోసం. అంతే. ఏం పని చేస్తుంటావు? డ్రైవర్ అండి. ఏ డ్రైవర్ అండి? లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. ఇది దువ్వాడ ప్రాంతం ఇది. అవునండి. ఏ నియోజకవర్గం? గాజాక్ నియోజకవర్గం. ఎలా ఉండబోతుంది? అంటే పథకాలు ఒకటే మనుషులకి కావాలా, లేకపోతే అభివృద్ధి కూడా ఉండాలా? నీ అభిప్రాయం ఏంటి? అభివృద్ధి కూడా ఉండాలి. పథకాలు అంటే సరిపోతుంది కదా. అభివృద్ధి ఉంటే మాకు కొద్దిగా జనాలు కొద్దిగా బాగుపడతారు, కొద్దిగా ఇచ్చేస్తారు. అంతేగాని పథకాలు ఇచ్చిన అభివృద్ధి లేకపోతే ఉపయోగం ఉంది అంతే. ఇక్కడ భరత్ ఎంపీ గారి గురించి ఐడియా ఉందా? గుర్తుంది. భరత్ గారు ఎవరు తెలీదా? తెలుసు. ఎవరు? మన ఎంపీ. ఎలా ఉంది ఆయన? సరే, జనాల్లో ఉన్నారా? ప్రస్తుతానికి అయితే కలుస్తున్నారు అంతే. గెలిచే అవకాశాలు ఉన్నాయి చెప్పలేం. మన ఇక్కడైతే 2 వర్గాలు ఉన్నాయి. ఇక్కడ ఇటు తెలియదు. ఇటు టీడీపీ ఉంది, ఇటు వైసీపీ ఉంది. ఇక్కడ గాజువాక ఇక్కడ మన దానికి ఏం చెప్పలేం. ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా మార్పు కోరుకుంటున్నారా ప్రజలు, లేకపోతే ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? మార్పు కోరుకుంటున్నారు. మరి ఇంటింటికి పథకాలు ఇచ్చాను, ఇంటింటికి 1,00,000 రూపాయలు ఇచ్చానని చెప్తా అన్నాడు కదా ఆయన. ఇచ్చారు, కరెక్టే ఇచ్చారు. కానీ ఉపయోగం ఉంది? ఉపయోగం లేదు కదా. ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అభివృద్ధి లేకుండా ఈ డబ్బులు ఇచ్చేసాడు దానికి వేస్ట్ కదా. అభివృద్ధి ఏం జరగలేదు. అభివృద్ధి ఏం జరగలేదు. రోడ్లు కూడా లేవు కదా. రోడ్లు ఎలా ఉన్నాయి? మంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు ఏమన్నా కంపెనీలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎవరికి ఏం లేదండి. కూలి పని చేసుకోవడం అంతే. తాగడం తిరగడం అంతవరకే. తాగడం అనేసరికి గుర్తొచ్చింది, మందు కూడా కొంచెం కల్తీ మంది అని అంటున్నారు. కల్తీ మందే. తాగిన మనుషులు కూడా పిచ్చెక్కిపోయి ఒకరికొకరు కొట్టుకోవడం అయిపోతుంది. అంత దారుణంగా ఉంది. హాస్పిటల్ పాడైపోవడం, చచ్చిపోవడం చాలా లేని అలాగా. ఏదైనా జనాలు తెలివిగా ఆలోచించి ఒకవేళ అంతే తెలుగు ఆలోచించి మన వరకు మనం చూసుకొని ఏది బాగుంటుందో ఏది వద్దని దాన్ని పెట్టి వేసుకోవడం మంచిది. గాజువాక, దువ్వాడ ప్రాంతానికి సంబంధించిన గాజువాక ఏరియాలో కూడా పల్లా శ్రీనివాస్ గారికి పట్టుంది. జనాల్లో ఉంటాయి. జనాలు పట్టుంది. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. వస్తుంది అంటే బాగుంటుంది. మరి మార్పు కనపడుతుంది. తమ్ముడు ఏం పేరమ్మా? నా పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం, నమస్తే అమ్మా. ఇక్కడ ఎలక్షన్ మొదలవుతా ఉంది. ఇంకో 15-20 రోజులు ఎలక్షన్ స్టార్ట్ అవుతా ఉంది. ఎలా ఉండబోతుంది అని నువ్వు అనుకుంటున్నావు? నీ అభిప్రాయం చెప్పు, పర్వాలేదు. నా అభిప్రాయం అంటే అండి, జనసేన టీడీపీ పొత్తు మీద అదే వస్తే బాగుందని చూస్తాను. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీలో ఈ 4 సంవత్సరాల్లో చాలా బాధలు పడ్డాం. అంటే నిత్యావసర సరుకులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవసరం ఉన్నట్లకి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయలేదండి ఇప్పటి వరకు నన్ను అడిగితే. మేమైతే ఫుల్గా జనసేనకు సపోర్ట్ ఇస్తాం. జనసేన టీడీపీ మద్దతు, బీజేపీ
కూటమి గెలవాలని కోరుకుంటున్నాం. కూటమి గెలని కోరు. ఏం పని చేస్తుంటావు మనం? నేను ఫార్మాసిటీలో జాబ్ చేస్తాను. అరబిందో ఫార్మీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఈ 5 సంవత్సరాల్లో కంపెనీలు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఏమైనా పెరిగిందా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు? ఏం పెరగలేదండి, ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓన్లీ వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు తప్పితే వేరేది ఏది నోటిఫికేషన్ తీయలేదండి. పైగా స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అయిపోయింది. ఇంకా వేరే నోటిఫికేషన్ కూడా ఏం లేదండి. ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐలు తీసారు, కానీ అవి కూడా ఇంకా రిజల్ట్ లేదండి. వేస్ట్ అండి. ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయకూడదు జగన్కి నాకు అది చెప్పు. డెవలప్మెంట్ లేదండి. కూటమికి ఎందుకు వేయాలి అని అడుగుతున్నాను నేను. నీ దగ్గర సమాధానం ఉందా? ఉందండి. అది చెప్పు, కరెక్ట్గా 3 పాయింట్లు 4 పాయింట్లు చెప్పు. అంటే ఇప్పుడు ఎందుకు వేయాలంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎంతో కొంత అభివృద్ధి జరిగిందండి. అంటే మెయిన్ స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ పర్పస్గా చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. కొన్ని ఊర్లలో రోడ్లని, లైటింగ్స్ అని ఇవన్నీ చాలా డెవలప్మెంట్ జరిగిందండి. వైఎస్ఆర్సీపీలో అటువంటిది ఏం జరగలేదండి. అంతేండి. పిఠాపురం మీది? మాది పిఠాపురం అండి. జనసేన పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారు. మాకు దేవుడిచ్చిన వరంలాగా ఆయన పోటీ చేయడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎంత మెజార్టీ వస్తుంది? మెజారిటీ అంటే మేమైతే 1,00,000 ఓట్ల మెజారిటీ అనుకుంటున్నామండి. అంటే పోలింగ్ అవుతే మినిమం 50K, 50,000 నుంచి 1,00,000 మెజారిటీ. వన్ సైడ్ పక్క వన్ సైడ్. వర్మ గారు సపోర్ట్ చేస్తున్నారా? వర్మ గారు సపోర్ట్ చేస్తున్నారండి. షూర్, చాలా మంచి వ్యక్తి కదా. మంచి వ్యక్తి అండి. కాకపోతే ఒకటి, ఈ గ్యాంబ్లింగ్ ఏం జరగకపోతే మినిమం 70,000, 80,000 మెజారిటీ పక్క. ఆయన వర్మ గారు ఇండిపెండెంట్ కూడా గెలిచి ఆ సీట్ను వదులుకోవడం అనేది గొప్ప విషయం కదా. గొప్ప విషయం ఏంటంటే వదులుకోపోయినా యూజ్ ఏముండదండి. ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన ముందు, ఇప్పుడు ఆయన ముందు ఇండిపెండెంట్గా గెలిచారండి. చెప్పాలంటే మా నియోజకవర్గంగా ఆయన చాలా చేశారండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వ్యతిరేకంగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం అన్నది కరెక్ట్ కాదండి. చేయట్లేదుగా. అది చేయట్లేదండి. అందువల్ల ఆయన కూడా సపోర్ట్ ఉందండి.